నేను ఒకటే ఫిక్స్ అయినా, ఏం నొప్పి వచ్చినా ఏమున్నా బేబీ వస్తుంది, అది పెద్ద విషయం కాబట్టి సంతోషంగా ఉండాలి అని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్డితో స్నేహం. ఈ వ్లాగ్లో నా బర్త్ స్టోరీ మీతో షేర్ చేసుకోబోతున్నా. ఎవ్రీ బర్త్ హ్యాస్ అ స్టోరీ, ఎవ్రీ మదర్ హ్యాస్ అ స్టోరీ అండ్ ద జర్నీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. ఒక బేబీని కనడం ఈజీ కాదండి, నాకు మదర్ అయినాకనే అర్థమైంది. కానీ బేబీని చూసిన తర్వాత ప్రతిదీ వర్త్ ఇట్. ఎంత నొప్పి భరించినా, ఎన్ని సిచ్యువేషన్స్ ఎదురైనా కానీ బేబీ మొహం చూస్తే ఆ సంతోషమే వేరే. నా స్టోరీ మొత్తం మీరు చూడండి, చాలా థ్రిల్లింగ్గా చాలా బాగుంటుంది. అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. ప్రతిదీ డాక్యుమెంట్ చేసుకోవడానికైతే నేను ట్రై చేశాను. అండ్ ఈ వీడియో ప్లీజ్ లైక్ చేసి ఎండ్ వరకు చూడండి. సో ట్విస్ట్లో లేకుండా నా లైఫ్లో ఏం జరగదు కదా గైస్. సో సార్వీలో మంచిగా తిని ఇంటికి వెళ్ళిన, ఇంట్లో అడుగు పెట్టంగానే రియల్ పెయిన్ స్టార్ట్ అయినాయి. అసలు లేబర్ పెయిన్ అంటే ఏందో చాలా బాగా అర్థమయ్యేలాగా అయింది. అసలు ఫ్లోర్ మీద పడిపోయినా, వరుణ్ మీద పడిపోయినా, వామిటింగ్స్ చేసేసిన, పిచ్చి పిచ్చిగా చేసేసిన, బెడ్ మీద కూర్చోలేకపోయినా, అసలు ఏమీ కాలేదు. అదేందో ఇంట్లో అడుగు పెట్టినాక అట్లా అయింది వెంటనే. అది కూడా సరే కొంచెం గ్యాప్ ఇచ్చి అయిందంటే ఫోన్ వణుకుతుంది, నా చేయి వణుకుతుంది అనమాట, వరుణ్ పట్టుకుంటాడు. సో అట్లా అయింది. అప్పటికి ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన, ఎట్లనో అట్లా కాలేదు. నా ప్రాణం పోతున్నట్టు అనిపించేసింది. నా కార్లోకి కూడా ఎవరైనా వస్తే బాగుండు నాతో అని అనిపించింది. వరుణ్ డ్రైవింగ్ చేస్తాడు కదా, నాకు చేయి పట్టుకోవడానికి కూడా ఎవరు లేరా అని ఒక ఫీలింగ్ అయితే వచ్చింది. బట్ అట్లా ఎట్లా చేసి హాస్పిటల్కి అయితే వచ్చినాం. వీటికి వచ్చినాక పెయిన్ భరించలేకపోతున్నా అసలు. అయితే నాకు సీ సెక్షన్ చేసేసేయండి అని అడుగుతున్నాను, డాక్టర్ని అడిగిన. చేసేసేయండి, నాకు వద్దు, నొప్పి వద్దు, నాకు డాక్టర్ హెల్ప్ అని ఎవరినా ఫుల్ డాక్టర్ హెల్ప్ అని చాలా ఎవరినా. అయితే వాళ్ళు ఎంత డైలేటెడ్ ఉందంటే అప్పుడు 1 సెంటీమీటరే ఉంది. మళ్ళీ ఏంది 1 సెంటీమీటర్, కానీ కాంట్రాక్షన్స్ అందరికంటే నార్మల్గా వస్తలేవంట, నాకు ఫుల్ హెవీగా వస్తున్నాయి అంట, చాలా హెవీగా వస్తున్నాయి అంట. అట్లా ఫాస్ట్గా ఎవరికి అంత రావంట. మళ్ళీ నన్ను హెచ్డియూ అని ఒక ఎమర్జెన్సీ రూమ్ ఉంటుంది, అబ్జర్వేషన్ రూమ్, అందులో ఒక 1 అవర్ పెట్టిన తర్వాత మళ్ళీ 3 సెంటీమీటర్స్ అయిపోయింది 1.5 అవర్ 1 అవర్లోనే. అంటే అంత ఫాస్ట్గా డైలేట్ అవుతున్నాను నేను. అయితే థ్యాంక్ఫుల్లీ నేను అడిగేసిన, ఇంకా నాకు పెయిన్ రిలీఫ్కి నాకు ఏదైనా కావాలి అంటే ఏదో ఒకటి వేరే మెడిసిన్ సజెస్ట్ చేసిండ్రు, లేదా ఎపిడ్యూరల్ అన్నారు. నాకు ఎపిడ్యూరల్ కావాలి. యాక్చువల్గా నేను నా ఎపిడ్యూరల్ లేకుండా డెలివరీ చేసుకోవాలి అని ఒక గోల్ పెట్టుకున్నా, కానీ ఫెయిల్ అయినా. పెయిన్ అయితే చాలా ఘోరంగా ఉండే, అది చెప్పలేను నేను, అంత ఘోరంగా ఉండే. ఆల్రెడీ నాకు బ్యాక్ పెయిన్ ఉంది కదా, ఆ పెయిన్ బ్యాక్లోనే పొడుస్తుంది, నా వల్ల కావట్లే. అయితే ఎపిడ్యూరల్కి సిగ్నేచర్ అవన్నీ తీసుకొని ఎపిడ్యూరల్ అయితే ఇచ్చిండ్రు. ఆ తర్వాత కొంచెం మంచిలాగా మారిన. సో ఒక డోస్ అయిపోయింది, 2 hours అయింది. 11 o'clock మళ్ళీ సెకండ్ డోస్ ఇచ్చిండ్రు అనమాట. కాంట్రాక్షన్స్ అయితే టోకో రీడింగ్ 130, 120 వరకు కూడా వెళ్ళిపోయింది అనుకుంటా కదా. సో ప్రస్తుతానికి ఫీవర్ కూడా వచ్చిందంట, అంటే ఆ నొప్పికి భరించలేక ఫీవర్ వచ్చేసింది, 99.5 సంథింగ్. అండ్ యాంటీబయాటిక్ కూడా పెట్టిండ్రు. సో ప్రస్తుతానికి నడుస్తుంది. అది ఎన్ని అవర్స్ అవుతుందో తెలియదు. ఇప్పుడు కొంతసేపు అయినాక మళ్ళీ వచ్చి ఎంత డైలేట్ అయినా చెక్ చేస్తారు, టెంపరేచర్ కూడా చూస్తారు. మళ్ళీ ఎంత డైలేట్ అయినా టెంపరేచర్. ఐవీ అయితే పెట్టిండ్రు, యూరిన్కి ఒక బ్యాగ్ పెట్టేసిండ్రు అనమాట. సో ఆ డోసెస్ తక్కువైనప్పుడు కాంట్రాక్షన్స్ తెలుస్తున్నాయి. మళ్ళీ సెకండ్ డోస్ వేసినాక కొంచెం బెటర్గా ఉంది. బట్ అందరు మదర్స్కి అసలు వాళ్ళు చాలా గ్రేట్. కన్నా వాళ్ళందరూ న్యాచురల్ పెయిన్స్, ఎపిడ్యూరల్స్ ఆ టైంలో లేకుండా కన్నా వాళ్ళందరూ సెల్యూట్ ఇవ్వాలి వాళ్ళకి. అట్లా ఇవాళ అయితే నాకు తెలిసి వచ్చింది.
ఇప్పుడు చూద్దాం. ఫీవర్ అయితే ఉంది అండ్ కాంట్రాక్షన్ స్పీడ్గా వస్తుంటే బేబీ హార్ట్ బీట్కి ప్రాబ్లం అవుతుందని కాంట్రాక్షన్ స్లో చేసిండ్రు. నా న్యాచురల్ కాంట్రాక్షన్సే చాలా హై స్పీడ్లో వచ్చేస్తున్నాయి. అది స్ట్రెచ్ అండ్ స్వీప్ అని సాయంత్రం స్ట్రెచ్ అండ్ స్వీప్ చేసింది డాక్టర్. అది జనరల్గా 50% మందికే సక్సెస్ రేట్ ఉంటుంది. 50%లో నేను ఉన్నాను, లక్కీగా ఫీల్ అవుతున్నా. అండ్ అది 24 hours టైం ఉందని డాక్టరే చెప్పింది కాబట్టి ఇంటికి పోయినా, లేకపోతే పోకపోతుండే నేను. ఇది ప్రస్తుతానికి అప్డేట్. సో ఇంకా మంచిగా సక్సెస్ఫుల్గా కావాలని కోరుకుంటున్నా. లెట్స్ సీ. ఇక్కడైతే అంబియన్స్ మంచిగా డిమ్ లైట్స్ చేసేసిండ్రు, కొంచెం పడుకోమన్నారు. నాకైతే బ్రహ్మముహూర్తానికి మా బేబీ వస్తుంది అనిపిస్తుంది. ఎందుకంటే మా బేబీ ఎప్పుడు మార్నింగ్ పూటనే, అంటే మిడ్-నైట్ నుంచి మార్నింగ్ పూటనే ఎక్కువ మెలకుండే, ఎక్కువ కిక్కులు, ఎక్కువ నన్ను పండుకోనివ్వకుండా టార్చర్ పెడుతుండే. మా బేబీ పుట్టి పెద్దగా అయినాకే చూసినా పర్వాలేదు, కానీ నన్ను అయితే టార్చర్ రోజు. సో చూద్దాం ఇప్పుడైతే ఎప్పుడు పుడతాడో. ఐఎమ్ ఎక్సైటెడ్. నార్మలే కావాలి అని ఇంకా మొక్కుతున్నా. ఓకే, సో వరుణ్, ఎక్సైటెడా? Yeah, fully excited. I'm just taking care of her. ఓకే. టైం ఇప్పుడు 1 అయింది అప్రాక్సిమేట్లీ. వాళ్ళు డాక్టర్ వచ్చి నా అమ్నియాటిక్ ఫ్లూయిడ్ బ్రేక్ చేశారు, వాటర్ బ్రేక్ చేసి ఒకసారి చెక్ చేసి వెళ్ళారు. బేబీ ఏమైనా మోషన్ పాస్ చేసిందా అని. ప్లెయిన్గానే ఉంది, కానీ ఫీవరే తగ్గట్లేదు. ఆ ఫీవర్ ఎట్లయినా తగ్గాలి. ఏసీ అయితే 31 ఉండే, కొంచెం తగ్గించుకున్న 26. మా బేబీ హ్యాపీ బర్త్డే టు యూ అని పాట పడేసినాం, ఎందుకంటే ఇవాళ వస్తాడని నాకు నమ్మకం ఉంది. వస్తాడు. ఎపిడ్యూరల్ ఎవడు కానీ పెట్టిండు, కానీ థ్యాంక్ గాడ్ దానివల్ల నేను మాట్లాడుతున్నా, హుషారుగున్నా. ఎపిడ్యూరల్ లేకపోతే సచ్చూరుకుంటుండే. ప్రస్తుతం పెయిన్ఫుల్ ఉంది గైస్. ఏదైతే ఏంది, నేను ఒకటే ఫిక్స్ అయినా, ఏం నొప్పి వచ్చినా ఏమున్నా బేబీ వస్తుంది, అది పెద్ద విషయం కాబట్టి సంతోషంగా ఉండాలి అని. సో దేవుని మీద భారం వేస్తున్నాను అనమాట. దేవుడు, ఆ దుర్గమ్మనే నన్ను చూసుకుంటుంది, నాకు సేఫ్ డెలివరీ చేస్తుంది అని నమ్ముతున్నా. ఆ తర్వాత ఓపిక తెచ్చుకొని కొంచెము ఈ బాల్ పైన అయితే ఎక్సర్సైజెస్ చేస్తున్నాను అనమాట. ఈ బాల్ పైన ఎక్సర్సైజెస్ చేస్తే కొంచెము డెలివరీ అనేది స్మూత్గా అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో మధ్యలో ఎక్సర్సైజెస్ అయితే చాలా చేస్తున్నా, అస్సలు గివప్ చేయట్లే. ఎంత నొప్పి వస్తున్నా కానీ ట్రై అయితే చేస్తున్నా. నిద్ర వస్తున్నా కానీ నిద్రపోకుండా, అంటే నేను చాలా ఎగ్జైటెడ్ ఉన్నాయి ఇవాళ నా బేబీని చూడబోతున్నానని. సో నా ప్రయత్నం అయితే మానుకోలేదు, ట్రై చేస్తూనే ఉన్నా, నన్ను నేను మోటివేట్ చేసుకుంటూనే ఉన్నా. ఇన్స్టెడ్ ఆఫ్ సపోర్టింగ్ మీ, దిస్ గై ఈజ్ ఎంజాయింగ్ లైక్ విష్ణుమూర్తి. See. I'm taking some rest. ఆహా, ఏం బతుకుంది. ఇప్పుడు టైం 6:46 అవుతుంది. కానీ నా ఫీవర్ ఇంకా ఎక్కువైపోతుంది, అదే టెన్షన్గా ఉందన్నమాట. ఏమవుతుందో, ఇంకా ప్రేయింగ్. టైం ఇప్పుడు 9:24 అవుతుంది. 4 centimeters డైలేటెడే ఉన్న బేబీ కిందకి వస్తుంది అండ్ నాకు ఫీవర్ 101 అయిపోయింది. దేని గురించి అయితే భయపడ్డానో అదే జరిగింది. నాకు ఫీవర్ ఎక్కువ అవ్వడం వల్ల బేబీ హార్ట్ బీట్ తక్కువైపోయి బేబీ స్ట్రెస్ అవుతుండే. సో పుట్టినా కానీ NICUలో 4 hours పెట్టాల్సి వస్తుంది, అందుకే నీకు అర్జెంటుగా సర్జరీ చేయాలి అని డాక్టర్ చెప్పారు. ఇంత కష్టపడుతుంది ఒక హెల్తీ బేబీ కోసం కదా. సో నేను C-sectionకైనా రెడీ అని ఫిక్స్ అయిపోయాను. నేను నా బేబీని చూడడానికి చాలా ఎగ్జైటెడ్ ఉన్నాను. నాకు బుజ్జిగాడు వస్తాడేమో అని అనిపిస్తుంది, వరుణ్కేమో బుజ్జి తల్లి. డాక్టర్ కూడా 1 minute ముందు అడిగితే మేము అదే చెప్పాము. ఇప్పుడు చూసేద్దాం ఎవరు రాబోతున్నారో. బంగారం, ఓ నాన్న, ఐ లవ్ యూ. చూపిస్తామండి.
మంచి ఫోన్ వస్తున్నారు కొంచెం వీడియోలో చూడండి. హాయ్ బేబీ, స్మైలింగ్. హాయ్ సీ స్మైల్. హాయ్ సీ వస్తున్నాడు. నేను ఇక్కడ మన బుజ్జిగా బుజ్జిగా నేనే బుజ్జిగా నేను పిలిచింది మమ్మీ బుజ్జిగా. ఓ బుజ్జిగా, నేను అనుకున్నట్టే మా లైఫ్లో మా బుజ్జిగాడు వచ్చేసాడు. వరుణ్ అయితే ఫస్ట్ చూడగానే జాన్ హీఈస్ వెరీ క్యూట్ అన్నాడు. ఆ మూమెంట్స్ మాత్రం ఎప్పటికీ గుర్తుంటాయి. మైంది మమ్మీ వస్తుందా ఆగ్రా పాలిస్తుందిరా రే వద్దు 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 బుజ్జికన్నలు 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 డాడీరా వెల్కమ్ టు ద వరల్డ్. నేను ఎవరైనా చూస్తున్నావా డాడీ 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 బుజ్జికన్నా నానమ్మ నానమ్మ వచ్చింది. నానమ్మ ఇక్కడ చూడు, నానమ్మ ఇక్కడ చూడు, ఇక్కడ చూడు, ఇక్కడ చూడు. నాన్న బుజ్జికన్నా ఏం చూస్తున్నావు? బుజ్జి కన్నలు బుజ్జి కన్నలు బుజ్జి కన్నలు నేను రా నీకు రోజు పిలిచాను. బుజ్జి కన్నలు నీకోసం తప్పించాను రా చిన్న కృష్ణయ్య, నా చిన్న కృష్ణయ్య. లే నన్ను లే నన్ను దాదా దాదా డాడీ మన్మడు బాయ్ ఎక్స్ప్రెషన్ ఇంకా చూడు ఎట్లున్నాడు. ఇది మొత్తం కవర్ చేస్తారంట. ఎట్లున్నాడు మంచి తాత crying అండి బాగా. Megan is gone. హాయ్ కమ్ అక్కడ శానిటైజర్ ఉంది, శానిటైజర్ ఒకటి ఇట్లా కొట్టుకొని చూడు. హౌస్ మై బుజ్జిగాడు మొత్తం కట్టేసి అట్లనే ఉంటారు. బుజ్జిగా ఇక అమ్మమ్మ
ఏమో నాకేం తెలియదు మంచిది. చూడు ఎత్తుకో ఇట్లా పట్టుకో. అమ్మమ్మ వచ్చింది అమ్మమ్మ. హోల్డ్ యూ కెన్ హోల్డ్ ఇట్స్ ఓకే. అది గట్టిగా ఉంటుంది ఇట్లా పట్టుకో. తలకాడ చేరు तलकड़ा చేయబెట్టు కింద చేయబెట్టు. और बैग्स को उसमें रख दीजिए, चेयर पे रख दीजिए. నవమకే పుట్టింది. నవమి పాలు కూడా తాగింది. ఎంత కష్టపెట్టినారండి ఆ బిడ్డని. ఓ నాన్న పిన్ని చూడు పిన్ని 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 ఓ ఓ తాగినా పాలు. పిన్ని ఓ పిన్ని పిన్ని అని పిన్ని. అయిపోయిందా? నీకు బాగానే పట్టుకున్నావు కదా. అమ్మ భయం అయింది ఫస్ట్. ఓ ఓ అమ్మ బాగానే ఎత్తుకున్నావు అసలు. నేనే ఇంకెత్తుకోలేదు అట్లా భయపడి. నెక్స్ట్ వీక్కి నేను ప్రిపేర్ అవుతాను. మా డాక్టర్ నాకు నెక్స్ట్ వీక్ చేస్తాను. మా చెల్లికి కూడా నెక్స్ట్ వీక్ డెలివరీ అవుతుంది అని చెప్తుందనమాట. నీకు తమ్ముడు కావాలా చెల్లి కావాలా? నువ్వు నొంగుతాను. బ్రదర్ కావాలా సిస్టర్ కావాలా? ఎవరు కావాలి నీకు? అయ్యా తుమ్ములు పిన్ని దగ్గర. సిస్టర్ కావాలా బ్రదర్ కావాలా అనుకున్నావా? తీసుకో. ఒక్కసారి పిన్ని తొందరగా తమ్ముడిని తీసుకురా. చూడు చూడు అంటాడు. నిద్ర మబ్బులో చూస్తున్నాడు కన్ను తెరిచి. నువ్వు ఎన్నిసార్లు ఇది డెలివరీ అయిన సేమ్ నైట్ వీ వేర్ సో హ్యాపీ. మా ఫ్యామిలీ ఇప్పుడు కంప్లీట్ అయింది. మా లైఫ్లో మా బుజ్జిగాడు వచ్చేసాడు. ఇంకా అంతా సంతోషమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.